వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ ఎన్నికలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. జిల్లాలోని పోలింగ్ బూతులలో సౌకర్యాలు కల్పించామని, ఓటు వేసేవారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ఈసారి జిల్లాలో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించామని అంటున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో అధికారులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు అంటే మే 13న ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశానికి మనతో పాటు మాట్లాడడానికి రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రేపు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్స్, 184 సెక్టార్స్ ఉన్నాయి. సో మే 13న జరుగుతున్న ఎన్నికల సందర్భంలో రేపు మే 12న మనము అన్ని పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ పర్సనల్ అదేవిధంగా మిషన్స్ని డిప్లాయ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో ఈ సమ్మర్ నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా షేడ్ ఏర్పాటు చేయడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా కూలర్స్ని ఏర్పాటు చేసేది కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో మనకి ఈసారి 1300కు పైగా పోలింగ్ స్టేషన్స్లో ఈవెన్ లైవ్ వెబ్కాస్టింగ్ కూడా సెంట్రల్లీ మానిటర్ చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మోడల్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలతో ప్రజలైతే అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఎన్ని ఏర్పాట్లు చేశారు అసలు? సో మనము ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ అనేది మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఉమెన్ మేనేజర్ పోలింగ్ స్టేషన్స్ 5, అదేవిధంగా యూత్ మేనేజర్ పోలింగ్ స్టేషన్ కూడా ఒకటి మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, దానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? సో మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 172 లొకేషన్స్లో 509 పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికి ఫ్రమ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ సైడ్ నుంచి మనకి సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి సివిలియన్ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోగ్రఫీ అండ్ మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఓటింగ్ శాతం అయితే గతంలో చూసుకున్నటువంటి ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి. ఈసారి ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఏమన్నా అందరికీ ఏమన్నా ఉపయోగకరంగా ఏమైనా చేస్తారా? సో మనకి ముఖ్యంగా అర్బన్ ఏరియాలో తక్కువ పోలింగ్ శాతము అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైంది. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే తక్కువ పోలింగ్ శాతం నమోదైందో ఆ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ మనము త్రూ బిఎల్ఓస్, అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్టూడెంట్స్ ద్వారా కూడా మనకి సంకల్ప పత్రాస్ అనేవి పేరెంట్స్కి పంచడం జరిగింది. సో దట్ వాళ్ళు ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది మొత్తానికి కూడా ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఎన్నికల కేంద్రాలకు సంబంధించి కూడా పోలీస్ ఫోర్స్ని పెట్టామని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని చెప్పచ్చు. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్సైట్స్ టీవీ, నిజామాబాద్.